Dhanik Bharat Educational Institutions, Inter, IIT, JEE, NEET, admission opened. విశాఖ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. పెందుర్తి హైవే పైన లారీని అతివేగంగా వచ్చి ఢీకొట్టింది కారు. తెల్లవారుజామున అదుపు తప్పి లారీని ఢీకొట్టింది సదరు కారు. అయితే కారులో ప్రయాణిస్తున్నటువంటి నలుగురు కూడా మృతి చెందారు. గాయపడ్డటువంటి వారిని హాస్పిటల్కి తరలించారు స్థానికులు. టెక్కలిలో శుభకార్యానికి వెళ్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ప్రమాదానికి డ్రైవర్ నిద్రమత్తే కారణమా లేక నియంత్రణ కోల్పోవడం వల్ల ప్రమాదం జరిగిందా అనేటువంటి కోణంలో పోలీసులు దర్యాప్తును ముమ్మరం చేశారు. ప్రధానంగా ఈ ప్రమాదానికి గల కారణాలపైన అంచనా వేస్తున్నారు. యూటీవీ స్క్రీన్ పైన మనం విజువల్స్ లో చూస్తున్నాం. లారీని అతి వేగంగా ఢీకొట్టినటువంటి కారు యొక్క దృశ్యాలు. ప్రధానంగా లారీని ఓవర్టేక్ చేసేటువంటి సమయంలో ఈ ప్రమాదం చోటు చేసుకుందా లేక ఆగి ఉన్నటువంటి లారీని ఢీకొట్టిందా అనేటువంటి కోణంలో కూడా పోలీసులు దర్యాప్తును ముమ్మరం చేస్తున్నారు. మరోవైపు కారులో ప్రయాణిస్తున్నటువంటి నలుగురు కూడా అక్కడికక్కడే మృతి చెందడం కొంతవరకు కలకలం రేపుతుంది. ఆ కుటుంబాల్లో తీవ్ర విషాద ఛాయలు కూడా అలుముకున్నటువంటి వైనం. అయితే ప్రమాదం జరిగినటువంటి సందర్భంగా ఆ హైవే పైన ఎక్కడికక్కడ ట్రాఫిక్ మొత్తం కూడా ఆగిపోయినటువంటి పరిస్థితి. సో ఆ ప్రాంతంలో ఉన్నటువంటి ఆ కారును కూడా పూర్తి స్థాయిలో తొలగిస్తున్నారు అధికారులు. పెందుర్తి హైవే పైన ఈ ప్రమాదం చోటు చేసుకున్నటువంటి నేపథ్యంలో తెల్లవారుజామున కాబట్టి నిద్రమత్తే ఈ ప్రమాదానికి ప్రాథమిక కారణంగా కూడా పోలీసులు అంచనా వేస్తున్నారు. ప్రస్తుతం ఈ ప్రమాదానికి సంబంధించినటువంటి విజువల్స్ సోషల్ మీడియాలో వైరల్గా మారుతున్నాయి. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి రవి అందిస్తారు. రవి, చెప్పండి, విశాఖ జిల్లాలో చోటు చేసుకున్నటువంటి ఈ ఘోర రోడ్డు ప్రమాదానికి అసలు ప్రాథమిక కారణం ఏంటి? రీసెంట్ అప్డేట్స్ అండి. విశాఖలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. పెందుర్తి ఆనందపురం మధ్య గల జాతీయ రహదారిపై ఆదివారం తెల్లవారుజామున 3-4 గంటల ప్రాంతంలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. వినుగొండ నుంచి శ్రీకాకుళం జిల్లా టెక్కలి కోసం ఒక శుభకార్యానికి హాజరయ్యేందుకు పల్నాడు జిల్లా నుంచి వెళ్తున్న ఈ కారు అదుపు తప్పి ముందునున్న లారీని ఢీకొనడంతో 4 వ్యక్తులు అక్కడికక్కడే మరణించారు. మరో వ్యక్తి తీవ్ర గాయాల పాలయ్యి ఆసుపత్రికి తరలించారు. ఈ సంఘటన ఘోర విషాదాన్ని ఇక్కడ తీసుకొచ్చింది. ఈ జాతీయ రహదారిపై ఎప్పటికప్పుడు ఇలాంటి ప్రమాదాలే జరుగుతూ ఉన్నాయి. గడిచిన 6 నెలల్లో ఇలాంటి ప్రమాదాలు సుమారు 7 నుంచి 8 వరకు జరగడం జరిగింది. అయితే దీనికి కారణం ముఖ్యంగా ఈ హైవేలో ఎక్కడికక్కడ సిగ్నల్స్ అనేవి లేకుండా ఉండడం వల్ల చాలా వేగంగా కార్లు, వాహనాలు, లారీలు కానీ ప్రయాణించడం వల్ల అదుపు తప్పుతున్నాయనేది ఒక కారణం. అయితే అర్ధరాత్రి వేళల్లో ఈ ప్రయాణం చేయడం వల్ల డ్రైవర్లు నిద్రమత్తులో డ్రైవింగ్ చేస్తూ డివైడర్ ఢీకొట్టి ఆ తర్వాత కార్లు పల్టీ కొట్టి ఎక్కువ మంది మృతి చెందిన సంఘటనలు గత 6 నెలల్లో సుమారు 7-8 సంఘటనలు భారీ రోడ్డు ప్రమాద సంఘటనలు చోటు చేసుకున్నాయి. ఇది పల్నాడు జిల్లా వినుగొండ నుంచి వీళ్ళు వస్తున్నారు. ఈ ప్రమాదం జరిగిన వెంటనే హైవే పెట్రోల్ పోలీసులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈ సంఘటన నుంచి ఇమ్మీడియట్ గా తెలుసుకొని అలర్ట్ అయ్యారు. అప్రమత్తమయ్యి ఇమ్మీడియట్ గా సంఘటన స్థలానికి వెళ్లి అక్కడ ఉన్న రోడ్డు గాయపడినటువంటి వ్యక్తి ఆరోగ్య పరిస్థితి ఎలా ఉంది? అతనికి ఎలాంటి వైద్య సహాయాన్ని అందిస్తున్నారు? అతడిని అత్యవసర చికిత్స నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి ప్రథమంగా ముందు తరలించారు. అక్కడి నుంచి ప్రైవేట్ ఆసుపత్రికి తరలిస్తున్నారు. అతని పరిస్థితి కొంచెం విషమంగానే ఉందని పోలీసుల ప్రాథమిక సమాచారం. సో కొంతవరకు అంటే హెచ్చరిక బోర్డులు లేకపోవడం లేదా సిగ్నల్ సిస్టమ్ మీరన్నట్లుగా అది లేకపోవడం, వేగ నియంత్రణకు సంబంధించినటువంటి హెచ్చరికలు లేకపోవడం, ఎందుకు పదే ఇలాంటి ప్రమాదాలు జరుగుతున్నా అధికారులు పట్టించుకోవడం లేదు? వాస్తవానికి జాతీయ రహదారిపై వేగాన్ని నియంత్రించడానికి సూచిక బోర్డులు అనేది త్రూఅవుట్ జాతీయ రహదారి అంతా ఉండడం జరుగుతుంది.
80 కిలోమీటర్లు, 100 కిలోమీటర్లు, 120 కిలోమీటర్లు ఇలా ఎక్కడికక్కడ బోర్డులు అనేది రేడియం స్టిక్కర్స్ తో పెట్టడం అనేది జరుగుతుంది. కాకపోతే సిగ్నల్ అనేది ఎక్కడా కూడా హైవేలో ఎక్కువగా ఉండకపోవడం వల్ల ప్రతి 25-30 కిలోమీటర్ల వరకు కూడా ఎక్కడ కూడా సిగ్నల్ అనేది టోల్ గేట్ అనేది రాకపోవడం వల్ల వీళ్ళు రోడ్డు చాలా క్లియర్ గా ఉందనే ఒక ఉద్దేశంతో ఫాస్ట్ గా చాలా అతి వేగంగా వాహనాలు నడపడం, దానితోటి నిద్రమత్తులో ఉండడం, కొన్ని సందర్భాల్లో కొంతమంది వాహన చోదకులు రాత్రిపూట మద్యం సేవించడం వల్ల కూడా ఈ డివైడర్లను ఢీకొట్టడం లేదా రోడ్డుకి ఒక పక్కన ఆగి ఉన్న వాహనాలను ఢీకొట్టడం ఇలాంటి సంఘటనల ద్వారా ఈ ప్రమాదాలు అతి ఎక్కువగా చోటు చేసుకుంటున్నట్లుగా ఇప్పటి వరకు వస్తున్న నివేదికల ద్వారా తెలుస్తుంది మనకి. రైట్ రవి, థ్యాంక్ యూ. 9వ విశాఖ జిల్లాలో జరిగినటువంటి ఈ ఘోర రోడ్డు ప్రమాదం మాత్రం పెను విషాదాన్ని నింపింది. పెందుర్తి హైవే పైన లారీని అతి వేగంగా వచ్చి ఢీకొట్టింది కారు. తెల్లవారుజామున అదుపు తప్పి లారీని ఢీకొట్టినటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. అయితే కారులో ప్రయాణిస్తున్నటువంటి నలుగురు కూడా అక్కడికక్కడే మృతి చెందారు. గాయపడినటువంటి వారిని హాస్పిటల్కి తరలించారు. అయితే ఆ గాయపడినటువంటి వ్యక్తి ఆరోగ్య పరిస్థితి కూడా విషమంగా ఉన్నట్లుగా తెలుస్తోంది. టెక్కలిలో శుభకార్యానికి వెళ్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. అయితే ప్రమాదానికి డ్రైవర్ నిద్రమొత్తే కారణమా లేక నియంత్రణను కోల్పోవడం వల్ల ఈ ఘోర ప్రమాదం చోటు చేసుకుందా అనేటువంటి కోణంలో పోలీసులు దర్యాప్తును ప్రారంభించారు. ఇప్పటికే చనిపోయినటువంటి వారి మృతదేహాలను కూడా వారి కుటుంబ సభ్యులకు సమాచారం ఇవ్వడం, వారికి అప్పగించేటువంటి ప్రక్రియను కూడా చేపట్టారు. అయితే ప్రమాదం ధాటికి ఒక్కసారిగా జాతీయ రహదారిపైన భారీగా ట్రాఫిక్ కూడా స్తంభించింది. ఎక్కడికక్కడ అక్కడ ఉన్నటువంటి వాహనాలను కూడా అధికారులు వెలికి తీశారు. సో కారు ముందు భాగం మొత్తం కూడా నుజ్జు అయిపోయింది. కారులో ప్రయాణిస్తున్నటువంటి నలుగురు కూడా మృతి చెందడంతో వారి మృతదేహాలను కూడా బయటికి తీస్తున్నటువంటి విజువల్స్ కూడా మనం చూస్తున్నాం. ప్రధానంగా నేషనల్ హైవే పైన హెచ్చరిక బోర్డు లేకపోవడం, వేగ నియంత్రణకు సంబంధించినటువంటి సూచికలు లేకపోవడం, సిగ్నలింగ్ ప్రాబ్లం వల్ల వరుసగా ఇలాంటి ప్రమాదాలు జరుగుతున్నాయని వెంటనే అలాంటివి ఏర్పాటు చేసి ప్రజలకు కొంతవరకు అప్రమత్తతను జారీ చేయాలి. దీనికి సంబంధించిన మార్గదర్శకాలను కూడా నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా చేపట్టాలంటూ కూడా స్థానిక ప్రజలు వాపుతున్నారు.